నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే పన్నీర్‌తో పాల పాయసం. పన్నీర్ వేసి పాల పాయసం చేశారంటే చాలా బావుంటుంది. అందులో పన్నీర్ కూడా జ్యూసీగా, స్వీట్‌గా తింటూ ఉంటే కమ్మగా భలేగా ఉంటాయి. మీకు ఈ స్వీట్ రెసిపీ పన్నీర్ పాల పాయసం నచ్చితే ఈ సంక్రాంతి పండుగకి మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పన్నీర్ పాల పాయసాన్ని నేనెలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 100 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను. మీరు కప్పు కొలతలతో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 200 గ్రామ్స్ అయితే ఇక్కడ పన్నీర్ ఉంది. నేను సగం అయితే కట్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ అయితే పాల పాయసానికి యూజ్ చేస్తున్నాను. మీరు తగినంత అయితే వేసుకోండి. ఇక నేను పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్ష తీసుకున్నాను. మీరు తగినంత అయితే తీసుకోండి. ఎండు ద్రాక్ష ఎక్కువ వేసుకోకూడదు. మనం తయారు చేసుకునే పాయసం బట్టి ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఎండు ద్రాక్ష ఎక్కువ వేసుకున్నారంటే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. మీరు తగినన్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను సేమియా ఏ కప్పుతో నేను షుగర్ తీసుకున్నానో అదే కప్పు ఫుల్‌కి సేమియా తీసుకున్నాను. ఈక్వల్‌గా తీసుకోకూడదు. ఫుల్‌కి సేమియా అదే కప్పుతో ఈక్వల్‌గా షుగర్ తీసుకోవాలి. అప్పుడు స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు తక్కువ తినాలనుకుంటే షుగర్ తక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా చూపించిన ఎండు ద్రాక్ష వేసుకొని స్పూన్‌తో బాగా కలుపుతూ వేయించుకోవాలి. తక్కువ మంటతో వేయించుకోండి. బాగా దోరగా వేగుతాయి. వీటిల్ని ఎక్కువ మాడిపోయేంతగా కాకుండా బాగా మంచిగా పొంగేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చూపించిన కాజు ముక్కలు కూడా వేసేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాజు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా చూపించిన సేమియా వేసేస్తున్నాను. మీకు అందులో నెయ్యి ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యి లేకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా అనేది బాగా దోరగా వేయించుకోండి. ఇక్కడ నేనైతే సేమియాను బాగా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. సేమియా అనేది తొందరగానే వేగిపోతాయి. మాడిపోకుండా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పాయసం తయారు చేసుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ముందుగా చూపించిన పన్నీర్ ముక్కలనైతే వేసుకోవాలి. ముఖ్యంగా పన్నీర్ పాల పాయసానికి పన్నీర్ అనేది ఫ్రెష్‌గా బాగుండాలండి. కొన్ని పన్నీర్ అయితే గట్టిగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుండవు. మంచి మృదువుగా చూడ్డానికి బాగా మంచి కలర్‌లో వైట్ కలర్‌లో ఉంటుంది. మనం పచ్చిదే తిని చూసామనుకోండి స్వీట్‌గా ఉంటుంది. స్వీట్ అంటే మరి చక్కెర ఏమి వేసండరు. తినటానికి తీగ కమ్మగా ఉంటుంది. అలాంటి పన్నీర్ తెచ్చుకొని పాల పాయసం ప్రిపేర్ చేసుకోండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. పన్నీర్ పాల పాయసం కూడా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పన్నీర్ ముక్కలైతే వేగిపోయాయి. మంచి కలర్ అయితే వచ్చాయి. ఈ కలర్‌లో ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల కమ్మదనం అనేది వస్తుంది. అందుకు కొద్దిసేపు ఫ్రై చేసామంటే బావుంటుంది. ఇక్కడ ఫ్రై అయిన పన్నీర్ ముక్కలన్నీ తీసేసాను. నెక్స్ట్ అందులో ఏ కప్పుతో మనము కొలతలు తీసుకున్నామో షుగరు అలాగే సేమియా అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు వేసాను. సేమ్ అదే కప్పుతో చిక్కటి పాలు 2 కప్పుల వరకు వేసాను. చిక్కటి పాలు వేయడం వల్ల పన్నీర్ పాల పాయసం అనేది కమ్మగా ఉంటుంది. ఇక్కడ పాలు, నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇవి పొంగొచ్చేంత వరకు మనం కాంచుకోవాలి. పన్నీర్ పాల పాయసానికి కొలతలు కరెక్ట్‌గా తీసుకున్నారంటే పన్నీర్ పాల పాయసం అనేది బాగా కుదురుతుంది. చూడండి ఇక్కడ పాలనేది ఈ విధంగా పొంగుతూ ఉంటాయి. ఆ టైంలో మంట అనేది తగ్గించేయండి. తగ్గించిన తర్వాత ముందుగా చూపించిన షుగర్‌నైతే వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలిపేయాలి. వీటిల్ని ఇప్పుడు ఒక 5-7 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అలా ఉడికించడం వల్ల పాలు, పంచదార బాగా కలిసిపోయి టేస్ట్ అనేది బాగొస్తుంది. ఆ విధంగా కొద్దిసేపు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. వీటిల్ని కూడా ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడ నేను 3 మినిట్స్ అయితే ఉడికించాను. ఉడికిన తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసేయాలి. ఇక్కడ నేను మైదా పిండితో తయారు చేసిన సేమియానైతే తీసుకున్నాను. మీరు గోధుమ పిండితో తయారు చేసిన సేమియా తీసుకుంటే ఈ కొలతలతో కాకుండా ఇంకొద్దిగా ఎక్స్‌ట్రా పాలు కానీ, నీళ్లు కానీ వేసుకొని తయారు చేసుకోండి బాగొస్తుంది. గోధుమ పిండితో తయారు చేసిన సేమియాకి కొన్ని నీళ్లు కానీ, పాలు కానీ ఎక్స్‌ట్రా వేసుకోవాలి కంపల్సరీగా. నేను తీసుకున్న మైదా పిండి సేమియా కదా! ఈ కొలతలతో కరెక్ట్‌గా సరిపోయాయి. మీరు తగినన్ని అయితే వేసుకొని తయారు చేసుకోండి. ఇక్కడ నేను సేమియా అయితే వేసేసాను. గరిటెతో ఒకసారి బాగా కలిపేస్తున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నేను కొద్దిగానే తయారు చేస్తున్నా కాబట్టి తక్కువ మంటతో ఉడికించుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునేట్టుగా ఉంటే ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ తయారు చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసైతే గరిటెతో కలుపుతున్నాను. అలా చేయడం వల్ల సేమియా మొత్తం పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది.
బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడికించుకోండి. మనం వేసిన సేమియా పలుకుగా లేకుండా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటే చాలు. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా పన్నీర్ పాల పాయసం అనేది తయారవుతుంది. ఇక్కడ సేమియా అనేది ఉడికిందండి. మూత తీసైతే చూపిస్తున్నాను. సేమియా అనేది పలుకుగా లేదు. సాఫ్ట్‌గా అయింది. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్షి, అలాగే కాజు పీసెస్ కూడా వేసేయాలి. నెక్స్ట్ ఫ్లేవర్, టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు నల్లకొట్టు వేసుకోండి బావుంటుంది. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. అలా మూత పెట్టడం వల్ల అందులో ఉన్న వేడికి పన్నీర్ పాల పాయసం బాగా ఉడుకుతుంది. ఆ వేడికి బాగా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ నేనైతే బాగా చల్లారిన తర్వాత మూత తీసైతే చూపిస్తున్నాను. చూడండి బాగా పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఒక గరిటె తీసుకొని బాగా కలిపేశారంటే పన్నీర్ పాల పాయసం రెడీ. అందులో ఉన్న పన్నీర్ ముక్కలైతే చాలా బావుంటాయి. మొత్తం అవే తీసుకొని తినేస్తారనమాట ముందు. అంత బావుంటాయి. ఇందులోకి మీరు ఈ టైంలో కావాలంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న పన్నీర్ పీసులు, అలాగే ఎండు ద్రాక్షి, అలాగే జీడిపప్పు పలుకులు గూడా బాగా దండిగానే వేసుకున్నాము. ఇవి తింటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమైనా కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి. చిన్న చిన్న ముక్కగా కట్ చేసి బావుంటుంది. ఇక్కడైతే చల్లారిన పన్నీర్ పాల పాయసాన్ని ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. నేను చేసిన ఈ పన్నీర్ పాల పాయసము ఒక 4 మెంబర్స్‌కి, ఒక ఫ్యామిలీకి అయితే వస్తుంది. ఇదే కొలతలతో తయారు చేసుకున్నారంటే 4 కప్స్ వరకు పన్నీర్ పాల పాయసం అనేది వస్తుంది. మరి స్వీట్ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ఈ పన్నీర్ పాల పాయసాన్ని తయారు చేసుకోండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ నా ఛానెల్‌లో ఉన్నాయి చూసేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ అండి. బాయ్.